శ్రావణి 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 కళ్ళు తెరు శ్రావణి 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 లే శ్రావణి 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 అమ్మ శ్రావణి 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 ఎంత పని చేసావు శ్రావణి? నీకేం కాకూడదనే, నువ్వు ప్రాణాలతో ఉండాలనే, మనకు పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పేసి శ్రావణి. ఇప్పుడు నిజం చెప్తున్నాను శ్రావణి, విను. జడ్జి గారు, నేనే శ్రావణి మెల్ల తాళి కట్టాను జడ్జి గారు. శ్రావణి ఏ నా భార్య జడ్జి గారు. విక్రమ్ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా? నేనంటే ప్రాణం ఇస్తాడు చామంతి. నాకేదైనా అయినా తట్టుకోలేడు. శ్రావణి చెప్పాను శ్రావణి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను శ్రావణి. శ్రావణి ప్లీజ్, ఎవరైనా నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్ చేయండి. శ్రావణి లే. శ్రావణి, నువ్వు తాగింది విషం కాదా? మీ ప్రేమను బ్రతికించాలని, నీ చేత నిజం చెప్పించాలని నేనే తన చేత ఇలా చేయించాను. నన్ను క్షమించండి యువర్ ఆనర్. ధర్మం చచ్చిపోతూ అధర్మం పై చేయి సాధిస్తుంటే ధర్మాన్ని బ్రతికించుకోవడం కోసం నేను ఇలా చేయక తప్పలేదు. వీళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు యువర్ ఆనర్. ఈ ప్రాణం పోతుంటే ఈ ప్రాణం తల్లడిల్లిపోయింది. యువర్ ఆనర్, స్టేటస్ ఏ ముఖ్యం అనుకునే వీళ్ళ లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండబట్టే మెడలో కట్టిన తాళికి విలువ లేకుండా పోతుంది. ఇది స్త్రీ జాతికి అవమానం. అసలు హిందుత్వం ఎలా వచ్చింది, దాని పద్ధతులు ఏంటి అనేది మొదటిగా అందరూ తెలుసుకోవాలి యువర్ ఆనర్. భార్యాభర్తల మధ్య సంబంధం 3 ముళ్లకు ఉన్న అనుబంధం, పెళ్లితో ఏర్పడే ఆ బంధం ఏంటో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. విక్రమ్ వాళ్ళ తల్లిదండ్రుల్లానే అందరూ ఆలోచిస్తే భారతదేశంలో 3 ముళ్లకి విలువే ఉండదు యువర్ ఆనర్. మీరు కూడా కోర్టులో ఎన్నో కేసులు చూసుంటారు. విడాకుల కోసం వచ్చిన వారిని కలపాలన్న దృక్పథంతోనే వాళ్ళకి 6 నెలల సమయం ఇస్తారు. వాళ్ళు అప్పటికీ కలిసి ఉండకపోతే అప్పుడు వాళ్ళ 3 ముళ్ల బంధానికి అర్హులు కారని విడాకులకి మంజూరు చేస్తారు. ఆ 3 ముళ్లకే వాల్యూ లేనప్పుడు వాటికి వాల్యూ ఇవ్వని వాళ్ళు అసలు భారతదేశంలో వాళ్ళకి ఉండే అర్హతే లేదన్నది నా ఫీలింగ్. మై లార్డ్, మన భారతీయ సంస్కృతి వివాహం అంటేనే 3 ముళ్లతో మొదలవుతుంది. ఒక మగాడు ఒక ఆడదాని మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు అంటే దానికి అర్థం తనకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా నేను దగ్గరుండి పరిష్కరిస్తాను అని. 3 ముళ్లలో మొదటి ముడి భర్త పట్ల, అత్తమామల పట్ల భార్యకి ఉండే బాధ్యతకు సంకేతం.
రెండో ముడి తన తల్లిదండ్రుల పట్ల, కుటుంబం గౌరవం పట్ల ఉన్న నిబద్ధతకు సంకేతం. మూడో ముడి భగవంతుని పట్ల భక్తికి, ధర్మాన్ని పాటించడానికి గుర్తు. ఒక మగాడు అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాడు అంటే అది జీవితాంతం తనకి ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అంతే తప్ప ఏ అమ్మాయి తన తాళిని తీయాలి అనుకోదు. మై లార్డ్, ఒకవేళ నేను ఇలా చేయకపోయి ఉంటే శ్రావణి నిజంగానే విషం తాగి చనిపోయి ఉండేది. ఒక నిండు జీవితం బలయ్యేది. తన భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నా తన తల్లి కూడా బ్రతికేది కాదు. మిమ్మల్ని విన్నవించుకునేది ఒక్కటే, ఇలాంటి కేసుల్లో సాక్ష్యాలని కాకుండా మనసు పెట్టి ఆలోచించాలని మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అసిస్టెంట్ అడ్వకేట్ చామంతి అద్భుతమైన వాదన విన్న తర్వాత నా కళ్ళు కూడా 3 ముళ్ళ బంధం పట్ల తెరుచుకున్నాయని చెప్పడానికి నేనేం ఫీల్ కావట్లేదు. అమ్మా చామంతి, నీ వాదనని కోర్టు కూడా ఏకీభవిస్తుంది. విక్రమ్ శ్రావణి భార్యాభర్తల్లా ఇకపైన కలిసి ఉండేలా, వాళ్ళకు కావలసిన భద్రతా ఏర్పాట్లు మొత్తం పోలీసు శాఖ చూసుకునేలా కోర్టు ఆదేశిస్తుంది. వాళ్ళకి జీవితంలో విక్రమ్ తల్లిదండ్రుల నుంచి ఏ ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఉండేలా ఈ కోర్టు వారికి సహకరిస్తుంది.